కాకినాడ జిల్లా జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట పోలీసు ఎస్ఐలు సిబ్బందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయం వద్ద నుంచి కాకినాడ మెయిన్ రోడ్, సర్వీస్ రోడ్డు మీదుగా జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హెల్మెట్ ధరించి ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా జగ్గంపేట మెయిన్ రోడ్డు గుండా హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించడంతో పాటు జగ్గంపేట మెయిన్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గత సంవత్సరంతో పోలిస్తే 24తో పోలిస్తే 25లో రోడ్డు ప్రమాదాల సంఖ్య, అలాగే మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య బాగా తగ్గింది. 26లో టార్గెట్ ఫిక్సెస్ ఇంకా బాగా తగ్గించాలని, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు హెల్మెట్, రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి, ఎక్కడ డ్రంకన్ డ్రైవ్లు జరగకుండా, డ్రంకన్ డ్రైవ్లు లేకుండా స్పెషల్గా తయారు చేయాలని, అలాగే హైవే పొడవునా సాధ్యమైనంత వరకు కాషన్స్ అవి ఏర్పాటు చేసి, అలాగే వాష్ అండ్ గో ప్రోగ్రాం రోజు కూడా మన టోల్ ప్లాజా దగ్గర డైలీ బయట నుంచి కూడా సిఐస్, ఎస్ఐస్ వచ్చి నైటు ప్రతిరోజు కూడా వాష్ అండ్ గో ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విలేజ్లో మన హైవే పక్కన ఉన్న ప్రతి విలేజ్లోని కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది. 26లో ప్రజలందరూ కూడా సహకరించి మన రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి రావాలని చెప్పి, మీరు అందరూ సహకారం కావాలని చెప్పి, పీడియర్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి, డ్రంకన్ డ్రైవర్ని మానేయాలని చెప్పేసి, అలాగే ఓవర్ స్పీడ్ లేకుండా చూసుకోవాలని, అలాగే నిర్లక్ష్యం, అజ్ఞాగత లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుటివాడిని గాయపరచకూడదు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, అలాగే ఎదుటి వాళ్ళకు ఏ విధంగా హాని చేయకూడదనే ఉద్దేశంతో చక్కగా బండి మీద ఉన్నాయని చెప్పి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.